ఇది మాత్రం కావాలని చేసింది కాదు. రేయ్, చచ్చిపోయేలా ఉన్నావు ఇక్కడ. లిఫ్ట్ బాగు చేయమని చెప్పండి. నన్నే కొడతావా? చూడు నేనేం చేస్తాను. లిఫ్ట్ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. సారీ మేడం. సారీ సార్. ప్రాబ్లం వచ్చిందో కావాలని చేసిందో తెలుసుకోలేనంత అమాయకురాలిని కాదురా. ఇది కూడా నేనే చేశాను అనుకుంటుంది. ఎవర్రా బాబు ఈ అమ్మాయి? అన్నా అన్నా, అక్కడ మీ తమ్ముడు ఒక అమ్మాయిని. ప్లీజ్, నీకు దండం పెడతాను, నన్నేం చేయకు. అమ్మ పేరు నేను చెడగొడతావంటరా? అమ్మ దేవతరా, నువ్వు ఇలాంటి పనులు చేస్తావా? పోరా. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను. ఇప్పుడే నన్ను లిఫ్ట్ లో అల్లరి చేసి ఇంతలోనే ఇక్కడ ఇంకో అమ్మాయిని ఏడిపిస్తున్నావా? నన్ను ఏం చేయొద్దు. అయ్యో, ఇక్కడ మంచినీళ్ళు తీసుకొస్తాను, నువ్వు ఏడొద్దు. ఆగరా. రాస్కెల్, ఆడపిల్ల కనిపిస్తే వదలడు. వాటర్ తాగండి. వాడు అమ్మాజీ కొడుకే కదా? అమ్మాజీ కొడుకు మీద చెయ్యేస్తావా? అవును. ఇలాంటి వాళ్ళని అస్సలు వదలకూడదు, శిక్ష పడాల్సిందే. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. పోలీస్ కంప్లైంట్ వద్దు వద్దు వద్దు. ఇలా అందరూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డం వల్లే వాడలా అమ్మాయి జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒక్క కంప్లైంట్ ఇస్తే మళ్ళీ జీవితంలో ఏ అమ్మాయి జోలికి రాడు. వద్దు, వాడస్లీ మంచి వాళ్ళ లేడు. కంప్లైంట్ ఇచ్చాక మళ్ళీ ఏమన్నా చేస్తాడు. కంప్లైంట్ ఇవ్వకపోతేనే ఏదో ఒకటి చేస్తాడు. అసలు వాణ్ణి ఇలాగే వదిలేస్తే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడో తెలీదు. చూడు, నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. అతని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అంతా ఆయన్ని చూసుకుంటారు. నీ పేరు కూడా బయట పెట్టద్దని చెప్తాను, సరేనా? ఆలోచిస్తావేంటి? నిన్నింతలా ఏడిపించిన వాణ్ణి
ఊరికి వదిలేస్తావా? ప్రతీకారం తీర్చుకోవద్దా? మళ్ళీ నువ్వు గుర్తొస్తే వెన్నులో వణుకు పుట్టాలి. పుట్టేలా చేద్దాం. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం సార్. మే కమ్ ఇన్? యా, కమ్ ఇన్. నమస్తే సార్. నమస్తే. మీరు నన్ను రాజమ్మ అంటారు. అమ్మాజీలాగా పెద్ద పెద్ద అక్రమాలు చేయలేదు కదా, అందుకే నేను కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. మీరు చాలా సిన్సియర్ అండ్ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాను. అందుకే ఇప్పటి వరకు ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్క నేను మీ సహాయం కోరొచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. మీరొచ్చి కొద్ది కాలమే అయినా మీకు అమ్మాజీ గురించి, తన కొడుకుతో కలిసి చేస్తున్న దారుణాల గురించి మీకు తెలిసే ఉంటుంది. అవును, చాలానే విన్నాను. కానీ ఏదైనా యాక్షన్ తీసుకుందామంటే ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వటం లేదు. ఇవ్వరు. ఆవిడికి ఎదురు తిరిగి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఈ ఊర్లో ఎవ్వరికీ లేదు. ఏ అధికారం పలుకుబడి చూసైతే ఆ అమ్మాజీ ప్రజల్ని భయపెడుతుందో ముందు వాటికి కత్తెర వెయ్యాలి. అందుకే 15 ఏళ్లుగా గుడి ట్రస్టీ చైర్మన్గా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న ఆ అమ్మాజీని దించడానికి కోర్టుకు వెళ్లి ఈసారి ఎలక్షన్స్ వచ్చేలా చేశాను. ఆవిడతో పోటీ పడి నేను గెలవాలనుకుంటున్నాను. దానికి నేను ఏ రకంగా సహాయం చేయగలను? ప్రత్యేకించి నాకు అనుకూలంగా ఏమీ చేయనవసరం లేదు. అమ్మాజీ ఎవరిని భయపెట్టకుండా, ఎలాంటి అరాచకాలకి పాల్పడకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిగితే చాలు. నేను తప్పకుండా గెలుస్తాను. ఇంత ధైర్యంగా ఎదురు తిరిగి పోటీ చేస్తున్నవారు అదే ధైర్యంతో ఒక్క కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నేను కంప్లైంట్ ఇస్తే దాయాదులం కాబట్టి ఏదో గిట్టక కంప్లైంట్ ఇచ్చినట్టు అవుతుంది సిఐ గారు. పైగా దానివల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఆ మార్పు జనాల్లో నుంచి రావాలి. అది రావాలంటే అమ్మాజీ మీదున్న భయం పోవాలి. పోవాలంటే అమ్మాజీ అధికారం పోవాలి. అప్పుడు ఒక్కటి కాదు, కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి కంప్లైంట్లు. రా వెళ్దాం. నాకెందుకు భయంగా ఉంది. ఇక్కడి వరకు వచ్చి ఇప్పుడు భయం అంటావేంటి? ఈ రోజు అల్లరి చేసిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇంకేం చేస్తారో. అందరూ ఇలా భయపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఆగడానికి అంతే లేకుండా పోతుంది. ఎదురు తిరిగి కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఏ అమ్మాయి జోలికి పోరు. అయినా నీ గురించి చెప్పొద్దని సిఐ గారికి చెప్తానన్నాను కదా, ఇంకెందుకు భయం? పద. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీరు చెయ్యాల్సింది చేస్తే సంతోషిస్తాను. తప్పకుండా. ఏ ఆటంకం లేకుండా ఎలక్షన్లు సజావుగా జరిగే చూసే పూచి మాది. అలాగే ఉంటానండి సిఏ గారు. మంచిది. నమస్తే. ఏంటమ్మా ఇలా వచ్చావు? సార్, మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంటా? ఎవరి మీద? ఏం జరిగింది? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు సార్, నేను బానే ఉన్నాను. కానీ ఇదిగో ఈ అమ్మాయికే. ఆ అమ్మాజీ కొడుకు తనతో అసభ్యంగా ప్రవర్తించాడు. అల్లరి చేశాడు. సమయానికి నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది.
లేకపోతే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేస్తుంది సార్. అమ్మాజీ కొడుక అవును సార్, వాడి మీద కంప్లైంట్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకో ఆడపిల్ల జోలికి వెళ్ళడానికే భయపడే అంతగా శిక్ష పడాలి. తప్పకుండానమ్మా, నేను ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఏదో ఒక రోజు ఎవడో ఒకడు కడుపు మండి స్టేషన్ గడప తొక్కి సార్ నన్ను కొట్టాడనో లేక తిట్టాడనో ఒక్క కంప్లైంట్ ఇవ్వని, అప్పుడు చూపిస్తా నేనేంటో. నేను ఈ స్టేషన్లో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి అమ్మాజీ మీద కానీ తన మనుషుల మీద కానీ ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వలేదు. ఆడపిల్లలు మీరు ధైర్యంగా ముందుకొచ్చినందుకు ఆశ్చర్యంగానూ సంతోషంగా ఉంది. ఏ 102 ఈ అమ్మాయి దగ్గర కంప్లైంట్ తీసుకో. 207 సెల్ రెడీ చేయి. మనకి కొత్త అతిథి రాబోతున్నాడు, మనం కోరుకునే అతిథి రాబోతున్నాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? కంప్లైంట్ ఇవ్వు. మీరు కంప్లైంట్ ఇస్తేనే మేము యాక్షన్ తీసుకోగలం. ఏ 102 కంప్లైంట్ తీసుకుని సంతకం అడ్రస్ తీసుకో. సంతకమా? అడ్రస్సా? అవునమ్మా, కంప్లైంట్ ఇచ్చేవాడు సంతకం పెట్టాలి కదా. ఏదైనా అవసరం ఉండి మళ్ళీ మిమ్మల్ని పిలవాలంటే మీ డీటెయిల్స్ ఉండాలి కదా. నువ్వేం భయపడకు, నేను మాట్లాడతాను కదా. సార్, తన వివరాలు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చింది తనేనని బయటపడితే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో అని భయపడుతుంది సార్. పైగా మేము మళ్ళీ మళ్ళీ స్టేషన్కి రావాలంటే ఏదో ఫార్మాలిటీ కోసం అవన్నీ అడుగుతాం. అంత మాత్రాన ఆడపిల్లల్ని పదే పదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతామా? మీరు కంప్లైంట్ ఇచ్చే సంగతి కూడా మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. ఈ విషయం మీకు నాకు తప్ప మూడో కంటికి కూడా తెలియనివ్వను, సరేనా? పేరు చెప్పమ్మా. దేవి. ఈ దెబ్బతో తిక్క తీరుతుందా రాస్కెల్కి? అన్నయ్య, అన్నయ్య బాగున్నారా? బాగున్నా. ఏమ్మా బాగున్నావా? అవునా అత్తయ్య? మేం బాగానే ఉన్నాం. ఉన్న పళంగా రమ్మని కబురు పంపారు. ఏమైంది? అంతా క్షేమమే కదా? ఇక్కడ అందరం క్షేమమే అన్నయ్య. నువ్వు అనవసరంగా కంగారు పడినట్టున్నావు. అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మని చెప్తే కంగారు పడకుండా ఎలా ఉంటావమ్మా? మీరు కంగారు పడేంత ఇక్కడ ఏం జరగలేదు. కొంచెం ప్రశాంతంగా ఉండండి. రండి, రామ్మా, పదమ్మా. రండి. కూర్చోండి, రామ్మా. బావగారు ఎక్కడమ్మా? కనిపించడం లేదు. స్నానం చేస్తున్నారన్నయ్య, వచ్చేస్తారు. ఏంటి అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఓ, నీ బావ గురించా? వస్తాడు వస్తాడు, కొంచెం ఓపిక పట్టు. వాడొచ్చాక నీ కొంగు కట్టిస్తా. అప్పుడిక ఈ ఎదురు చూపులు దొంగ చూపులు చూడాల్సిన అవసరమే ఉండదు. పో అత్తయ్య. వదినా, ఏమన్నా శానా దినాలకు వచ్చినావే, ఉన్నట్టుండి ఊడి పడినావంటే పెద్ద కథనే ఉండుంటాది. అది మన శివకి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా, అందుకే ఆ విషయం మాట్లాడటానికి మా అన్నయ్య గారిని పిలిపించాను. శివ పెళ్లి గురించి అనుకుంటుండామని మీ అన్న వచ్చి చేసేదేముంటాది? అలా అంటారేంటి? నా కోడలు చూడండి ఎంత అందంగా ఉందో. బాగా చదువుకుంది కూడా, తెలివైంది, నలుగురిలో కలిసిపోగలదు, ఒంటి చేత్తో ఇంటి పని మొత్తం చేయగలదు. ఇలాంటి పిల్లయితే శివకి అనుకూలంగా ఉంటుంది.
ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా తనే వాడిని మార్చుకుంటుంది. శివకిచ్చి పెళ్లి చేద్దామనా మనం అనుకుంటే సరిపోతుందా ఏంటి? అమ్మాజీ ఒప్పుకోవద్దు. అయ్యో రామా బయటకనేసానా? ఏం అనసూయ, ఏం మాట్లాడుతాండావో అర్థమవుతా ఉండాదా? ఏం జరుగుతా ఉండాది ఇక్కడ? ఏంటి ఇంత చెప్పాక కూడా ఇంకా అర్థం కాలేదా? నాకు అర్థం అవుతుండాది, నీకు అర్థం అవుతుండాదా లేదా అని అడుగుతాండాను. ఏముంది, శివకి మంచి సంబంధం వచ్చింది. ఇక శివ వచ్చాడంటే ఇద్దరికి పెళ్లి చూపులు చేస్తే సరిపోతుంది. శివ పెళ్లి గురించి అనుకున్నప్పటి నుండి నా కొడుక్కి నా మేనకోడల్నిచ్చి చెయ్యాలనిపించింది. అందుకే మా అన్నయ్యని పిలిపించాను. నీ బిడ్డని ఇయ్యనీకొచ్చినావా? ఏం అర్హత ఉండాదని మా శివకి నీ బిడ్డని ఇయ్యాలనుకుంటాండావు? నీ తాహతేంది, మా తాహతేంది? ఎట్టా నీ బిడ్డకి నా బిడ్డకి ముడి పెడదాం అనుకుంటాండావు? అమ్మా, నేను చెప్పేది కూడా వినండమ్మా. ఆస్తులు అంతస్తులు అంటారా, నాకుండేది నాకు ఉంటుంది. కానీ నాకుంది ఒక్కగానొక్క కూతురు. నాదన్నది ఏదైనా సరే నా కూతురుదే కదా, అంటే నా అల్లుడికే కదా. ఏం బావా, నువ్వేం మాట్లాడవేంటి? నా కూతురు గురించి నీకు తెలీదా? మీ ఇంటి కోడలైతే నా కూతురు సుఖపడుతుంది. అందుకే ఇంత ఆశతో వచ్చాను. బాగానే ఉండాదప్పా. మీరు మాట్లాడేసుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుండాదా ఏంది? ఆ యమ్మ పిలిచినాదంట, ఈ అప్ప కూతుర్ని ఎంట పెట్టుకొని వచ్చినాడంట. మాట్లాడింది చాలు, పొండి, ఇంటికి పొండి. చెప్తుంటే అర్థం కావడం లేదా? ఏం అట్లా చూస్తాండావు? నడు బయటికి. నడు. ముందు బయటికి నడు. చెప్తుంటే అర్థం కావడం లేదా? నడు. ఆగండి. నా కొడుకు సంబంధం గురించి మాట్లాడటానికి నా అన్నొచ్చాడు, నా కోడలొచ్చింది. వాళ్ళని వెళ్ళమనడానికి, ఇంట్లో నుంచి బయటకి నెట్టడానికి నువ్వెవరు అమ్మాజీ? నీ కొడుక ఎట్లయితాడు? నీ కొడుకు నీ కడుపున పుట్టినాడా? నీ కొడుకని చెప్పడానికి నువ్వు మాత్రం నీ కడుపును కన్నావా? ఊరంతా నీ కొడుకని చెప్పుకొని తిరుగుతున్నావు. ఇది కూడా పాయింటే కదా. అయ్యరమా బయటకనేసానా? నా కొడుకు కాకపోవచ్చు, నీ కొడుకు ఎట్లా అవుతాడు? నా కడుపున పుట్టకపోయినా నాకు వాడికి రక్త సంబంధం ఉంది. వాడు నా అక్క కొడుకు. నాది అక్కది ఒకటే రక్తం. అంటే వాడిలో ప్రవహిస్తోంది నా రక్తమే. పేరుకి సవత తల్లినే అయినా నేనే తల్లినవుతాను. నా అక్క రక్తం కాబట్టి వాడు నాకే బిడ్డవుతాడు, కానీ మధ్యలో వచ్చిన నీకెలా బిడ్డవుతాడు? ఓహో, నీ అక్క బిడ్డని నీకు రక్త సంబంధం ఉంటాదా? నీది కేవలం రక్త సంబంధం మాత్రమే. వాడిని చిన్నప్పటి నుంచి పువ్వులాగా పెంచుకున్నాను. మా ఇద్దరి మధ్య రక్త సంబంధం కన్నా అంతకు మించి అనుబంధం ఉంది, ప్రేమ ఉండాది.